అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? మన బాడీ కంట్రోల్లో లేకుండా ఉన్న కణం కంటే ఎక్కువగా లక్షణాలు ఎలా ఉంటాయి? ఎక్కడన్నా క్యాన్సర్ ఉత్పత్తి అనేది ఎక్కడన్నా జరుగుతుంది. సో మెయిన్గా మనం లక్షణం 4వ స్టేజ్ వరకు వస్తే బతకడం కష్టమేనా? కొన్ని క్యాన్సర్స్లో క్యూర్ చేసుకోలేము చాలా వరకు, కానీ చాలా వరకు మనం ఇప్పుడున్న స్మోకింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? చాలా క్యాన్సర్స్కి లింక్ ఉన్న ఒక ఆస్పెక్ట్ ఏంటంటే మందు తాగితే క్యాన్సర్ తో మరణమేనా? ఒక స్టేజ్ కానీ లిమిట్ దాటిపోతే మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. మహిళల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైతే క్యాన్సర్ వస్తుందా? స్త్రీ కనుక బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అయితే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. నాలుక రుచి కోసం తిన్న ఆహారమే మనకు విషమవుతోందా? క్యాన్సర్స్ ఆర్ ఈటింగ్ ఆఫ్ మోర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్. ఎందుకంటే ఇలాంటి ఎన్నో భయంకర నిజాలు, క్యాన్సర్ గురించి అపోహలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే ఏమిటి అంటే, క్యాన్సర్ అంటే ఏం లేదండి, ఏదన్నా ఒక కణము దానికి మోతాదు మించినగా ఎక్కువ ఉత్పత్తి అయిపోయి మన బాడీ కంట్రోల్లో లేకుండా ఉన్న కణం కంటే ఎక్కువగా ఒకేసారి కణాలు ఒక దగ్గర ఉండి చాలా ఎక్కువ ఉత్పత్తి అయిపోతే మన కంట్రోల్లో లేకుండా ఉత్పత్తి అయినప్పుడు దాన్నే క్యాన్సర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాన్సర్ అనేది కారణాలకి మళ్ళీ వస్తాను. క్యాన్సర్ అనేది ఒక 4 స్టేజ్లుగా విభాగం చెందుతాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి 4th వరకు క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి. ఏదన్నా కానీ క్యాన్సర్ ఫస్ట్ 1 స్టేజ్లో మొదలైనప్పుడు అది మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్తుంటాయి. యూజువల్లీ లింఫ్ నోడ్స్ అంటాం. సపోజ్ రొమ్ములో క్యాన్సర్ మొదలైతే చంకలో ఉండే లింఫ్ నోడ్స్కి వెళ్తాయి, దాన్ని 3వ స్టేజ్కి వెళ్తాయి. సో ఏదన్నా క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్ నుంచి మొదలయ్యి 4వ స్టేజ్ వరకు వెళ్తుంది. సో ఎప్పుడన్నా కానీ క్యాన్సర్ని మనం ముందుగానే నిర్ధారించుకొని ట్రీట్మెంట్ చేయగలిగితే 1 నుంచి 3వ స్టేజ్ లోపల మనం బాగా క్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. 4వ స్టేజ్ అనేది కొన్ని క్యాన్సర్స్లో క్యూర్ చేసుకోలేము చాలా వరకు, కానీ చాలా వరకు మనం ఇప్పుడున్న అత్యాధునిక వైద్యం వల్ల అట్లీస్ట్ మనం ట్రీట్ చేసుకోగలం. అంటే వైద్యం ఇచ్చుకున్నందువలన క్యాన్సర్ అనేది చాలా సంవత్సరాల వరకు కంట్రోల్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం క్యాన్సర్కి సంబంధిత కారణాలు కానీ చూసుకుంటే ప్రధానమైన కారణాలు ఒక 4-5 ఉంటాయండి. ఏ క్యాన్సర్కైనా ఒక కామన్గా ఒక 4-5 కారణాలు అనేది చెప్పబడుతున్నాయి. ఒకటి ఏంటంటే మెయిన్గా చాలా వరకు మనం చూసుకున్నదైతే స్మోకింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ లంగ్ క్యాన్సర్. చాలా వరకు కొంతమందికి అపోహ ఉంటుంది, స్మోకింగ్ చేస్తే ఓన్లీ లంగ్ క్యాన్సర్ వస్తుంది అనే ఒక అపోహ. అట్లా కాదండి. స్మోక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం పీల్చుకునేటప్పుడు దాంట్లో ఉన్న పొగలో నికోటినే కాకుండా ఆల్మోస్ట్ 500 to 1000 వేరే కెమికల్స్ కూడా మన బాడీలోకి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి అవి వేరే వేరే అవయవాలకు చేరి అక్కడ ఉన్న అవయవాల్లో డ్యామేజ్ చేసి అక్కడ కూడా క్యాన్సర్ అనేది ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ స్మోకింగ్ చేసిన వల్ల కొన్ని క్యాన్సర్ లంగ్తో పాటు పేగు క్యాన్సరు, కిడ్నీ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ఈవెన్ ఓవరీ, బ్రెస్ట్, ఇవన్నీ ఒక్క సంబంధం ఉండదండి. ఓన్లీ లంగ్ క్యాన్సర్ కాకుండా చాలా క్యాన్సర్స్కి లింక్ ఉన్న ఒక ఆస్పెక్ట్ ఏంటంటే స్మోకింగ్. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్. మనం చెప్పుకుంటూనే ఉంటాం ఆల్కహాల్ స్మోకింగ్ చేయకూడదని, బట్ వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ అనమాట. అంటే ఆల్కహాల్ కూడా ఒకానొక స్టేజ్లో మనకి ఒక స్టేజ్ కానీ లిమిట్ దాటిపోతే మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ ఆఫ్ లివర్ అంటాం. లివర్ క్యాన్సర్ కానీ వచ్చేది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈస్ ఆల్కహాల్. ఆల్కహాల్కి అనదర్ లింక్ ఉండేది ఏంటంటే కోలాన్ క్యాన్సర్ అండ్ అదర్ క్యాన్సర్స్ ఆర్ ప్రోస్టేట్. సో ఎక్కువ మనం ఆల్కహాల్ తీసుకునే కొద్దీ ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది క్రియేట్ అయ్యి మెయిన్గా డైరెక్ట్గా ఫస్ట్ ఆల్కహాల్లో వచ్చి లివర్కి ఎక్స్పోజర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు కోలాన్, బ్రెస్ట్. సో ఆల్కహాల్ కూడా చాలా క్యాన్సర్స్కి రిలేటెడ్ ఉంటాయి. అనదర్ థింగ్ రిలేటెడ్ టు క్యాన్సర్స్ ఆర్ ఈటింగ్ ఆఫ్ మోర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్. ఎందుకంటే ఒక రీజన్ ఎందుకంటే ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే బయట ఉన్న హాట్ ఐటమ్స్, మసాలాలు ఇవన్నీ తినడం వల్ల మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ వస్తున్నాయని సైంటిఫిక్ ఎవిడెన్స్లో తేలింది. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దాంట్లో వాడే యాక్చువల్లీ పదార్థాలు అనేది మళ్ళీ వేడి చేసి బాగా హీట్ చేసినందువలన చాలా రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయనాలు తీసుకున్నందువలన బాడీకి చాలా హార్మ్ఫుల్ ఉంటాయి. సో బ్రాడ్గా చెప్తున్నాను అనమాట. సో ఎక్కువ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్స్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో జెనెటిక్ ప్రకారం అంటే ఫ్యామిలీ నుంచి తరతరాలుగా వస్తుండ వల్ల కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ గెటింగ్ ఏ క్యాన్సర్. ఇంకొకటి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండే వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, ఓవేరియన్ క్యాన్సర్ రావడం, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడం. సో ఇవి కొన్ని కారణాల్లో చూసుకునేటట్టయితే 4-5 కారణాలు ఇవి చాలా ముఖ్యమండి.
క్యాన్సర్ ఉత్పత్తికి. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నందువలన క్యాన్సర్ వస్తుంది అనేది కాకుండా డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటాం. అంటే ఎక్కువ కాలం ఒక స్త్రీ కనుక బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అయితే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎండోమెట్రియం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది రొమ్ములో ఉన్న కణాల మీద ఎక్కువ యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ రోజులు యాక్ట్ చేసినందువలన ఉన్న కణం అది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. సో కొన్ని కారణాలు ఎప్పుడైతే మనకి బాడీలో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందంటే కొన్ని కారణాలు చెప్పుకుంటామండి. ఎర్లీ మినార్కీ అంటాం, త్వరగా పీరియడ్స్ వచ్చినందువలన. సపోజ్ కొంతమంది పిల్లల్లో 10 ఏళ్ళకే 11 ఏళ్ళకే వస్తూ ఉంటాయి. లేట్ మీనోపాజ్ అంటాం, చాలా లేట్గా వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడం. అంటే సపోజ్ కొంతమంది స్త్రీలలో 50 ఏళ్ళకి 55 55 ఇయర్స్కి కూడా వాళ్ళలో మినోపాజ్ వస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ మినార్కి మినోపాజ్ లాంగ్ డ్యూరేషన్ ఉన్నందువలన ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అవుతారు. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా వరకు కొంతమంది లేట్ ప్రెగ్నెన్సీస్ అనమాట. ఇప్పుడు చాలా వరకు ప్రెగ్నెన్సీస్ 30 ఇయర్స్ బియాండ్ జరుగుతున్నాయి. సో ప్రెగ్నెన్సీస్ స్టేట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. అంటే ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే స్టేట్ అనమాట. సో ఈస్ట్రోజన్ అనేది తక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ పీరియడ్లో. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీగా ఉండడం వలన ఆ బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది పీరియడ్ కూడా తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, కొంతమందిలో ఓన్లీ ఒక్కరే సంతానం ఉంటారు. ఎక్కువ మంది సంతానం ఉండే కొద్దీ ప్రొజెస్ట్రాన్ కూడా బాడీలో ఎక్కువ ఉండడం వల్ల ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ లెస్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. ఇంకొకటి ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ఒబేసిటీ వల్ల ఎక్కువ బాడీలో ఫ్యాట్ ఉన్నందువలన ఆ ఫ్యాట్ నుంచి ఎక్కువ ఈస్ట్రోజన్ తానే ఉత్పత్తి అయ్యి ఆ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ జరుగుతుంది. సో అందుకే చాలామందికి అడ్వైస్ చేసేది ఏంటంటే, చాలామంది లావుగా ఉన్న వాళ్ళల్లో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడమో లేకపోతే డైట్ ఫాలో అవ్వడమో, ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తినకుండా ఉండడం వలన వాళ్ళు కానీ కొంచెం ఒబేసిటీ అనేది కానీ తగ్గించుకుంటే ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫిజికల్ యాక్టివిటీ చేసినందువలన ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంతా కొంచెం తగ్గి సెట్ అయ్యి, సో ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దట్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఉంటుంది యూజువలీ. ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ డైలీ సమ్ వర్క్ చేస్తూ ఉంటే ఈ కొంచెం బాడీలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అనదర్ ఇంకో కారణం ఏంటంటే జెనెటిక్ వల్ల వచ్చే కూడా ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్కి కారణం. అది ఎవరైనా ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో చూసుకుంటే పిల్లలు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఒకసారి దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కూడా రిస్క్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో క్యాన్సర్ ఒక లక్షణాలు చూసుకుంటే ఇన్ జనరల్గా ఎక్కడన్నా క్యాన్సర్ ఉత్పత్తి అనేది ఎక్కడన్నా జరుగుతుంది. సో మెయిన్గా మనం లక్షణాలు చూసుకుంటే క్యాన్సర్కి ఇది లక్షణం అనేది కరెక్ట్గా చెప్పడానికి ఉండదండి. ఏ లక్షణమైనా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఒక 2 వారాలు 3 వారాలకు మించి బాడీలో అలాగే మళ్ళీ వస్తుందో అంటే అది కొంచెం క్యాన్సర్కి ఇండికేషన్. సో మనకున్న ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అది అలాగే ఉంది అనుకుంటే కొంచెం క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంకొంచెం స్కాన్స్ చేయించుకోవడమో, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడమో, దగ్గరున్న ఆంకాలజిస్ట్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ లక్షణాలు ఏంటంటే ఆకలి లేకుండా పోవడం చాలా రోజుల నుంచి, బరువు తగ్గిపోవడం, కడుపు నొప్పి ఊరికే ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ వస్తూ ఉండడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, బాడీలో ఎక్కడన్నా స్కిన్ పైన అల్సర్స్ రావడం కానీ, గడ్డలుగా ఏర్పడడం కానీ, ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఆ గడ్డలు తగ్గకుండా పోవడం కానీ, ఉన్న గడ్డే ఈ మధ్యన ఎక్కువ మరీ ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరగడం కానీ, సో తలనొప్పి వాంతులు కంటిన్యూస్గా రావడం కానీ, సో ఇవన్నీ ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్స్ చాలా రోజుల వరకు ఉండడం, లేకుంటే పెరుగుతా పోవడం. సో ఇవన్నీ ఏ ప్రాబ్లం అయినా కానీ బాడీలో కొంచెం క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయని మనం అనుకొని దగ్గరున్న డాక్టర్ని త్వరగా కన్సల్ట్ అయితే ఏ క్యాన్సర్ అయినా ఒకవేళ డిటెక్ట్ అయినా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయితే చాలామంది క్యాన్సర్ అంటేనే మరణం అని చెప్పి భయపడిపోతుంటారండి. అలా కాదు. కొన్ని క్యాన్సర్స్ అన్నీ ఎప్పుడో పోయిన సంవత్సరం ఉత్పత్తి అయ్యి ఈ సంవత్సరంలో డిటెక్ట్ అయిన క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. సో కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే చాలా మెల్లిగా పెరుగుతూ ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు ఏంటంటే 2-3 నెలల్లోనే స్టేజ్ 4కి మారిపోతుంటాయి. సో ఎప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అయినా భయపడకుండా ఫస్ట్ నేను 6 నెలల్లోనే నాకు 6 నెలల కంటే లైఫ్ ఉండదు, త్వరలోనే చనిపోతాను అనేది ఉండదండి. కొన్ని క్యాన్సర్స్ అయితే అసలుకి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే మన స్టేజ్ ప్రకారం తీసుకొని అది జస్ట్ అలాగే ఒక బీపీ షుగర్ లాగా నడిపించే క్యాన్సర్స్ కూడా ఉంటాయి.
సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిటెక్ట్ చేసుకున్న తర్వాత మేము స్టేజింగ్ చేసి ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది అని దాన్ని బట్టి మనం పేషెంట్ యావరేజ్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్నాళ్ళు బ్రతకచ్చు, అసలు క్యూర్ రేట్స్ ఎంత ఉంటాయి అనేది మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక్కో క్యాన్సర్ ఒక్కో బాడీలో ఒక్కో అవయవాల నుంచి ఏర్పడిన క్యాన్సర్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. లంగ్ క్యాన్సర్, సపోజ్ లంగ్ క్యాన్సర్ చేసుకుంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 లోపల మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. స్టేజ్ 4 కొంచెం ప్రమాదంగానే ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ ఇచ్చినందువలన కొంతమంది కొన్ని సంవత్సరాలు బతికే అవకాశాలు కూడా ఉంటాయి. సో కొన్ని లుకీమియా అనే క్యాన్సర్స్ ఉంటాయి. డెఫినెట్లీ అవి కొన్ని డేంజరస్ క్యాన్సర్స్. అంటే డిటెక్ట్ అయినా కానీ మనం త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల వరకు కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పదలుచుకుంది ఓవరాల్గా ఏంటంటే, పలానా పీరియడ్ అనే లోపల మనం చనిపోతామనే కానీ అసలు క్యూర్ కాదనే భయపడకుండా డిటెక్ట్ అయిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూర్చొని మాట్లాడి మీకు వచ్చిన క్యాన్సర్ ఏంది, ఎన్నో స్టేజ్లో ఉంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, ఓవరాల్గా ఎంత యావరేజ్గా లైఫ్ స్పాన్ ఎలా ఉండొచ్చు అనేది కూర్చొని డిస్కస్ చేస్తే కానీ మనం ఈచ్ క్యాన్సర్కి ఎలా ఉంటుందనేది చెప్పడానికి ఉంటుంది.